అందరికీ హాయ్. వెల్కమ్ టు మై వ్లాగ్. మార్నింగే వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి. కాకపోతే ఏంటంటే చెల్లికి ఎగ్జామ్‌కి టైం అయిపోయింది కాబట్టి ఫస్ట్ అటు వెళ్ళాల్సొచ్చింది. ఇంకా అలా గుడివాడ వెళ్ళి ఏం చేసామన్నది చూసేయండి. ఇంకా అలా మార్నింగ్ లేచి రెడీ అయ్యి చెల్లినైతే కాలేజ్ కాడ దింపడానికైతే వెళ్ళిపోతున్నాను. అసలు ఈ గుడివాడ టు విజయవాడ రోడ్లో వెళ్ళాలంటే అమ్మో నరకం కనిపిస్తుంది. బైక్ మీద ఇంకా వెళ్ళాలంటే అలాగా ఎంత ఇదిగా అంటే కొత్తోళ్ళు వస్తే మటుకి ఖచ్చితంగా పడిపోతారు. రోడ్లో పడకుండా మటుకి వెళ్ళరు వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి. అట్లా అయిపోయినాయి ఈ రోడ్లు. ఇక్కడి నుంచి మటుకి ఈ ఏఎన్ఆర్ కాలేజ్ ఉంది కదా, అక్కడి నుంచి మటుకి కొంచెం ఏదో రోడ్డు వేసారు కొత్తగా. అక్కడి నుంచి బెటర్గా ఉంటుంది. ఆ పక్కన స్కూల్ ఆటో వెళ్తుంది కదా, దాంట్లో బుడ్డోడు ఒకడు ఎగిరెగిరి చూస్తున్నాడు, ఏం చేస్తున్నారా వీళ్ళు ఫోన్ తీసుకోనని. ఇంకా అలా బుడ్డోడికి బాయ్ చెప్పేసి ఎన్ఆర్ కాలేజీ దాకా వచ్చేసాం. ఈ క్యాంపస్ మొత్తం తిరిగి ఒకసారి చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ అది మటుకి అవ్వటం లేదు నాకు. ఫ్రెండ్స్ మటుకి ఉన్నారు కాలేజ్లో, కానీ నాకు టైం కుదరట్లేదు. ఈసారి ఎలా అయినా సరే వెళ్ళి ఒకసారి కాలేజ్ క్యాంపస్ మొత్తం తిరిగి చూడాలి. ఇంకా అలా అనుకుంటూ ఫ్లైఓవర్ కింద నుంచి వస్తే ఇలా గేట్ వేసేసారు ట్రైన్ వస్తుందని. ఇంకా అలా 5 minutes నుంచున్నాం, అయినా సరే తీయట్లేదు. మా చెల్లి మటుకి టెన్షన్ పడిపోతుంది ఎగ్జామ్కి టైం అయిపోయిందని. ఇంకా లాస్ట్కి ట్రైన్ అయితే వచ్చింది. నేను ట్రావెలింగ్ చేసి అయితే ట్రైన్కి చాలా ఇయర్సే అయిపోతుంది. అసలు టూ ఇయర్స్ ఈజీగా అయిపోతూ ఉండొచ్చు. ఇంకా కొన్ని డేస్లో అయితే మనం కూడా ట్రైన్ ఎక్కుతాం. 11th నైట్ ఎక్కుతాము, 12 మార్నింగ్ దిగుతాం. ఎక్కడికి ఏంటి అన్నది మటుకి రాబోయే వ్లాగ్స్లో అయితే చెప్తాను నేను. ఇంకా వెళ్ళాలా వద్దా అనుకుంటే ఆ ట్రైన్ ఎలాగోలా అయితే వెళ్ళిపోయింది. ఇంకా అలా గేట్ తీయంగానే ఇలాగ తీసుకొచ్చి దింపేసాను మా చెల్లిని అయితే. ఇది కేటీఆర్ కాలేజ్, ఉమెన్స్ కాలేజు ఇది వచ్చేసి. ఇంకా అలా ఒక పని అయితే కంప్లీట్ అయిపోయింది నాకు. ఇప్పుడు రెండో పని వెజిటేబుల్స్కి తీసుకోవాలి మార్కెట్కి వెళ్ళి. ఇంకా అలా వెళ్తున్న రోడ్డు అంతా ఖాళీగా ఉంది, మార్నింగ్ టైం కదా. ఇంకా అలా ఖాళీగా ఉంది రోడ్డు అంతా. వెళ్ళి బండి ఎక్కడ పార్క్ చేసుకోవాలో చూసుకోవాలి ఫస్ట్. ఇంకా ఇంకా మొత్తం తిరిగేసేసి వెజిటేబుల్స్ అయితే తీసేసుకున్నాము. తమ్ముడు నేను ఇద్దరం ఉన్నాం ఇప్పుడైతే. మొత్తం మార్కెట్ అయితే తిరిగి తీసుకున్నవి మాత్రం కొన్నే. సక్సెస్ఫుల్గా గుడివాడలో ఉన్న పనులన్నీ అయితే అయిపోయినాయి. ఇంకొకటి ఉంది, మూడో పని అయితే నేనైతే వీడియో చేస్తానికైతే అవ్వలేదు నాకు. పక్కన లెఫ్ట్ సైడ్లో వచ్చేసి భాస్కర్ థియేటర్, అది కింద ఉన్న రైల్వే స్టేషన్కి అయితే వస్తూ 11 daysలో వచ్చేస్తానని అయితే చెప్పేసి వచ్చేసాను. వెయిటింగ్ ఫర్ దట్ డే. ఎప్పుడు వెళ్తానా అని నాకైతే చాలా ఆశగా ఉంది. ఇంకా అలా ఆశ పడుతూ బండి మీద అయితే పడిపోకుండా జాగ్రత్తగా డిమార్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మాత్రం మా అమ్మగారు డేట్స్ ఏంటంట, నాకు కూడా అది పలకడం అయితే రావట్లేదు. అవి తీసుకురమ్మన్నారు. ఇంక ఎతుకుతా ఉన్నాను ఎక్కడ అని. తర్వాత ఇంకొక అమ్మాయిని అడిగితే చెప్పింది అటు సైడ్ ఉంటాయని. ఇంకా వెళ్ళి అయితే చూశాను, ఉన్నాయి, తీసుకొని అయితే వచ్చేసాను. ఈ రెండు అయితే మనకే రాసి పెట్టి ఉండుంటాయి, కరెక్ట్గా 2 ఉన్నాయి. మా అమ్మ కూడా 2 తీసుకురమ్మన్నారు, కరెక్ట్గా 2 దొరికినాయి. ఇంక పట్టుకొని అయితే చలో. ఐస్ క్రీమ్ అయితే పిలుస్తుంది రా 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 అని, కాకపోతే వద్దులే, గుడ్ మార్నింగ్ కదా, గుడ్ ఈవినింగ్ అప్పుడు వస్తాలే అనేసి చెప్పేసి అయితే వచ్చేసాను. వచ్చిన 4 పనులు అయితే సక్సెస్ఫుల్గా అయిపోయినాయి. ఇంకా తిరిగి వెళ్ళడమే. ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ బండి ఇంటికాడ పెట్టేసి అవన్నీ అన్లోడ్ చేసేసేసి కటింగ్ షాప్కి అయితే వెళ్ళిపోవాలి. అసలు హెయిర్ చాలా ఏదోలా ఉంది, అందుకే మార్నింగ్ నేను వీడియో తీద్దామన్నా నేను ఆగిపోయింది కూడా అదొక రీజన్ అనమాట. అందుకనేసి ఫస్ట్ వెళ్ళి కటింగ్ వేయించుకొని అప్పుడు వచ్చి వీడియో తీసి నా ఫేస్ మీకైతే చూపించాలి. చూసారా ఎంత పెద్దగా ఉంటుందో. ఈ రోడ్లో బస్సులో ఎక్కి వెళ్తే విజయవాడ వెళ్ళి వస్తే చాలు వెయిట్ లాస్ ఊరినే అయిపోతారు. మన సీఎం గారు మనల్ని ఫిట్గా ఉంచాలనుకుంటున్నారు, కానీ మన వాళ్ళకి అది అర్థం కావట్లా పాపం. రోడ్లు లేవు గుంటలు పడిపోయినాయని సో గోల.
ఆ వాళ్ళ బండి మీద ఎందుకులే అని వచ్చి అయితే కటింగ్ షాప్లో కూర్చున్నాను. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నది షాపు. నేను ఎప్పుడు ఇక్కడికే వచ్చి కటింగ్ అయితే చేయించుకుంటాను. నన్ను వదిలేసి పోస్ట్ మ్యాన్ అన్నయ్య వస్తే ఆయనతో మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ అంకులు. వీడియోస్ చేయడం అలా అలా ప్రాక్టీస్ చేసుకుంటా ఇలా నడుచుకుంటూ వస్తే ఆ ఇల్లు ఎదురుకుండా టవిక్ మన ఫోన్ కింద పడిపోయింది, పగిలిపోయింది గ్లాస్. ఫోన్కి ఏం కాలేదు కానీ గ్లాస్ మట్టికి పగిలింది. కరెక్ట్గా ఈ ప్లేస్ చేతి పైనుంచి జారింది. నాకు తెలిసేదిగా మొత్తం కాంబో కూడా పగిలిపోయింది అనుకున్నాను, కానీ పర్వాలేదు. బ్యాక్ కేస్ వచ్చి బాగానే ప్రొటెక్షన్ ఇచ్చింది. సో ఫోన్ సేవ్ అయింది అనమాట. ఇదంతా స్కూలు, ఇది మా ఊరు స్కూలు. నేను చదివింది కూడా ఇక్కడే. చదివింది 10th క్లాస్ వాళ్ళకి ప్రైవేట్ క్లాసెస్ పెడుతున్నారు. ఇది రోడ్డు, మా ఇంటికి వెళ్ళే రోడ్డు. మా ఇల్లు స్కూల్ ఎదురుగుండా ఉంటుంది. స్కూల్ ఎదురుగుండా అంటే స్కూల్ చివరి ఎదురుగుండా ఉంటుంది. అది సక్సెస్ఫుల్గా గ్లాస్ అయితే ఫస్ట్ టైం ఈ ఫోన్కి పగిలడం అయితే జరిగింది. ఇంకా రేపైతే ఆఫీస్కి వెళ్ళాలి. రేపు వెళ్ళే ట్రావెలింగు, నా ఆఫీస్ వర్క్ అసలు ఏంటి, ఎక్కడ చేసేది అనేది కూడా నేను రేపు మీకు చూపిస్తాను. ఎక్కడ చేస్తున్నాను ఏంటి, నా వర్క్ ఏంటి, నా డిపార్ట్మెంట్ ఏది, నేను చదివింది ఏంటి అని కూడా అన్నీ ఒక వీడియోలో అయితే నేను చెప్పాలనుకోవట్లేదు. తెలిసిపోయింది అనుకో ఏం ఉండదు, సోదిలాగా ఉంటుంది కదా. అందుకనేసి అయితే నేనైతే ఆ మూమెంట్ వచ్చినప్పుడు చెప్తా ఉంటాను మీకు. అది అనుకోకుండా వీడియో చేస్తుంటే కాల్ వచ్చింది, పోస్ట్ వచ్చిందని. ఆ పోస్ట్ అని కటింగ్ చేయించుకునే చోపడ ఉన్నాడు కదా అక్కడ షాప్ దగ్గర. అప్పుడు కూడా గుర్తుపట్టినట్లేడు నన్ను. అందుకని మళ్ళీ ఫోన్ చేసి, తమ్ముడు అక్కడ ఉన్నావు కదా నువ్వు ఇందాకంటే, అవునని అంటే, అయ్యో గుర్తుపట్టలేదు అనేసి మళ్ళీ తెచ్చి ఇచ్చాడనమాట. ఇది వచ్చేసి భగవద్గీత బుక్. ఫ్రీ వెబ్సైట్లో నేను బుక్ చేస్తే ఫ్రీగా వచ్చింది నాకు. మీకు కూడా వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఆర్డర్ పెట్టండి. 1 or 2 వీక్స్లో మీ దగ్గరికి వచ్చేస్తుంది బుక్. ఏం ఉండదు, కాస్ట్ అసలు ఏముండదు, మొత్తం అయితే బుక్ అయితే ఫ్రీ. నేనైతే అసలు వస్తుందా రాదా అనేసి అనుకున్నాను. 2 వీక్స్ 3 వీక్స్ అని అయితే చెప్పారు, కానీ నాకైతే 1 వీక్లోనే వచ్చింది ఈ బుక్. చాలా బాగుంది, ప్యాకింగ్ కూడా బాగా చేశారు. బుక్ ఎలా ఉంటుందో మరి చదువుదామనే ఇంట్రెస్ట్తోనే ఆర్డర్ అయితే పెట్టాను నేను. కాస్ట్ అయితే ₹1 కూడా తీసుకోకుండా ఇలా డెలివర్ చేయడం చాలా గ్రేట్ అసలు. చదివి ఎట్లా ఉంటుందో చూడాలి. బుక్ ఆర్డర్ డీటెయిల్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను. వ్లాగ్ అయితే ఇది చిన్నగానే పెడుతున్నాను, ఎందుకంటే ఫస్ట్ డే ఫస్ట్ వ్లాగ్ కదా, నాకు ఎడిటింగ్ అవి చేయాలి కదా, ఎలా ఏంటి అని చెప్పి నాకు టైం పట్టిద్ది. అది కాక నేను ఏంటంటే ఈరోజు ఈవినింగ్ కల్లా నేను వీడియో పోస్ట్ చేస్తానని అయితే చెప్పాను చాలామందికి. నాకు సబ్స్క్రైబర్లో ఉన్న వాళ్ళకి, చాలామంది అంటే ఇంకెంతోమంది కాదు, ఒక 30 మెంబర్స్ ఉంటారేమో అంతే సబ్స్క్రైబర్స్ వచ్చేసి. వాళ్ళ కోసమే చేస్తున్నా వీడియో, తర్వాత వచ్చేవాళ్ళు వస్తారు. ఇంకోటి ఏంటంటే నేనైతే నిన్నే చేసా వీడియో. చేస్తే మా అమ్మకి చూపిస్తే చిన్న పిల్లవాళ్ళలాగా మాట్లాడుతున్నావు, పెద్దవాళ్ళ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళలాగా అయితే అస్సలు మాట్లాడలేదు నువ్వు అనేసి అని అన్నారు. కానీ అట్లా కాదు ఇట్లా అని అయితే చెప్పలేదు. అందుకని అయితే నాకు నేనే కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గి నిన్న దాన్ని అయితే ఆ వీడియోని అయితే డిలీట్ చేసేసాను నిన్న తీసుకొని కూడా. ఇంకా ఇవాళ ఇప్పుడు ఇందాక ముందు చూశారు కదా స్టార్టింగ్లో వీడియో, ఆ వీడియోస్ తీసినప్పుడు కూడా భయంగా అన్కంఫర్టబుల్గానే ఫీల్ అయ్యాను. ఇంకా కొంచెం ఎడిట్ చేశాను ఇప్పటి వరకు. వీడియో ఎడిట్ చేసి ఇది మళ్ళీ ఈవినింగ్ 4 o'clock అలా అవుతుంది ఇప్పుడు తీస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది ఇదంటే 4 o'clock అలా అవుతుంది. ఇప్పటికి నేను డిసైడ్ అయ్యింది ఏంటంటే ఇంకెలా ఉన్నా ఒరిజినల్గానే పెట్టుకోవాలి. ఎంత యాక్టింగ్ చేసినా నాకైతే రావట్లా. ఇంకా అందుకనేసి ఉన్నది ఉన్నట్టే ఒరిజినల్గానే పెడదామని అయితే ఫిక్స్ అయ్యా. చేయండి అలాగే నాకున్న ఆ కొన్ని వీడియోలనే కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ కూడా కొట్టండి, కామెంట్ కూడా చేయండి.